సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. 26,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనుల రీటెండరింగ్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాజధానిలో 8,021 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఇంజనీరింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు 14 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పార్థసారథి చెప్పారు. 26,824 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొల్లలు. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ